హాయ్ అండి, నమస్తే అండి. మళ్ళీ మీ ముందుకు వచ్చేసాము. ఇదిగోండి చికెన్ తెచ్చాము. మన అన్న పకోడీ చేసేస్తారు మొత్తం. చూడండి, చికెన్ కొట్టించుకొచ్చాము. చిన్న చిన్న ముక్కలు కొట్టించుకొచ్చాము. చూడండి, చిన్న చిన్న ముక్కలు కొట్టించుకొచ్చేసాము. మెత్తటి శుభ్రంగా కడుక్కున్నాం చికెన్. ఇప్పుడు మనం శుభ్రంగా కడుక్కున్నాము. మళ్ళీ ఇప్పుడు పసుపు ఉప్పు వేసి మళ్ళీ కడుక్కునే దానికి ఉన్న స్మెల్ అంతా పోద్ది. పసుపు ఉప్పు వేసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని మొత్తం మ్యాగ్నేట్ చేసుకుందాం. ఉప్పు కారం పసుపు మన అంజాన్ని వేసేస్తున్నాడు. పసుపు అది ఉప్పు వేసుకుందాం. కొంచెం కారం, తర్వాత కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఈ మసాలా వచ్చేసి ఇంట్లో చేసుకుంది. వాళ్ళు షాప్లో ప్యాకెట్ తెచ్చుకుంది కాదు, మొత్తం ఇంట్లోనే చేసుకుంది. మంచి గరం మసాలా స్మెల్ కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం మనం. అల్లం వెల్లుల్లి పేస్ట్ తగినంతగా వేసుకోండి. ఇప్పుడు కలిపేసుకుందాం మొత్తం. ఇలా మొత్తం కలిసేటట్టు కలుపుకోండి. కలుపుకున్న తర్వాత కార్న్ఫ్లవర్ కొంచెం వేసుకుందాం. మొక్కజొన్న పిండి మంచి తగినంతగా వేసుకోండి. ఇది కూడా మంచి కలిసేటట్టు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం శనగపిండి వేసుకోండి. శనగపిండి కూడా కలుపుకోండి. మనం మొత్తం కలుపుకున్నాము. ఇప్పుడు దీన్ని మంచిగా ఒక అరగంట పక్కన పెట్టేద్దాం. పక్కన పెడితే మొక్క పట్టింది మనం కలిపిందంతా. ఇప్పుడు మనం కళాయి పెట్టుకొని అన్నీ వేసుకుందాం. దాంట్లో ఒక అరగంట తర్వాత మొత్తం రెడీ చేసేసుకుందాం. చూడండి ఎట్లా రెడీ అయిపోయాం. మనం ఇందాక చికెన్ కలిపి పెట్టుకున్నాం కదా ఒక అరగంట. ఇప్పుడు మనం కళాయి పెట్టుకున్నాం పొయ్యి మీద. మనం ఇప్పుడు నూనె పోసేసుకుందాం. మనం అరగంట ఉంచుకున్న తర్వాత ఇంక ఇలా అయింది. మనవాడు కలిపేసాడు. తర్వాత కొంచెం మిర్చి వేసుకోండి. మిర్చి వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు నూనె కూడా కాగింది. ఇది కూడా కలిపేశాడు మనోడు. కలిపిన తర్వాత ఇప్పుడు మనం నూనెలో వేసుకునేటప్పుడు ఒక్కో ముక్క వేసుకోవాలి. ఏదో మామూలుగా పకోడీ వేసుకున్నట్టు మొత్తం ఇట్లా వదిలేసేయటం కదా. ఒక్కో ముక్క వేసుకుంటే మంచిగా అట్లా అన్నిటికీ పట్టేస్తుంది. లేకపోతే విడిగా జారిపోద్ది క్రీమ్ వరకు. ఒకసారి తిప్పుకోండి, మంచిగా స్లోగా తిప్పండి. మనం ఇలా వేసిన తర్వాత మంచిగా చూడండి ఏగుతున్నాయి. మనం ఫుడ్ కలర్ వేయము. అదే ఫుడ్ కలర్ వేస్తే బాగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకని ఫుడ్ కలర్లో వాడము. ఓన్లీ మనం ఇంట్లో చేసినే మసాలా కూడా ఇంట్లో చేసిందే. మంచి ఏగిన తర్వాత చూసుకొని దింపండి. ఇలా లైట్గా తిప్పుతుండండి, ఎందుకంటే లేకపోతే అడుగంటకుండా ఉంటాయి. ఇప్పుడు మనం కొత్తిమీర కూడా కోసేసుకుందాం. చూడండి, రెడీ అయిపోయింది చికెన్ పకోడీ. వేడిగా మంచి స్మెల్ వస్తుంది. చూసారా, రెడ్ కలర్ మంచిగా ఉంది. కలర్ సేమ్ రాకుండా చూసారా పకోడీ ఎలా చేసాము. మంచి కట్టెల పొయ్యి మీద చేసాము. వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ ఓకే. బాయ్ ఫ్రెండ్స్.